ఈరోజు బూందీ లడ్డు చేద్దామని ట్రై చేస్తున్నాను. ముందుగా శనగపిండిని జారుడుగా కలిపి నూనెలో ఈ విధంగా వేయించాను. బూందీలాగా చేద్దాం అనుకుంటే ఇది కొంచెం జోరైపోయింది. మరి లడ్డు వస్తుందో రాదో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పంచదార పాకం పెట్టాను. ఇది స్టిక్ అయ్యే విధంగా పెట్టాను అనమాట. ఇప్పుడు మనము ఇదంతా కూడా ఇందులో వేసి లడ్డూని చుట్టుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, పంచదార పాకంలో వేశాను. ఇదంతా ఆపండి, సౌండ్ చేయకండి. ఇదంతా కూడా పప్పులాగా అయిపోయింది అనమాట. మరి ఈ లడ్డు వస్తుందో రాదో నాకైతే తెలీదు. రాదని అనుకుంటున్నాను. ఇది ఒక స్వీట్ లాగా తయారైంది, స్వీట్ కేసరి లాగా. నా బూందీ లడ్డు ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కాకపోతే ఇది తినడానికి పనికి వస్తుంది. స్వీట్ లాగా, శనగపిండి స్వీట్ లాగా అనమాట. ఇందులో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని తిన్నామంటే మన లడ్డు కాకుండా ఇదొక హల్వా లాగా తయారవుతుంది. ఏం చేద్దాం, లడ్డు కాస్త హల్వా అయిపోయింది. ఇందులో కాస్త స్వీట్లో మనం ఇంకేదైనా డ్రై ఫ్రూట్ వేసుకొని తిందాం. ఫ్రెండ్స్, లడ్డు పాయసం తయారైంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మా మ్యారేజ్ డే అండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి. థ్యాంక్ యూ.